హలో ఎవ్రీవన్, ఎంత ట్రై చేసినా పైపింగ్ చేయడం రావట్లేదా? ఈ వీడియో పూర్తయ్యాక పర్ఫెక్ట్గా వేయగలననే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ వీడియోలో మనం నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు నెక్ షేప్ కట్ చేసుకోవడానికి నేను షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను అండ్ నెక్ డౌన్ కోసం 8 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఇది డీప్ యూ షేప్ అండి. ఇలా యూ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న నెక్ని సిజర్ అంతా ఓపెన్ చేసి కట్ చేసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా కట్ అవుతుంది. ఇప్పుడు మనం పైపింగ్ కోసం 1 ఇంచ్ క్రాస్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టి థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన పైపింగ్ క్లాత్ 1/2 ఇంచ్ క్లాత్ ఉంచి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన పైపింగ్ క్లాత్ని నెక్ లైనింగ్ పైన పెట్టి సేమ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకోవాలండి. మనకి థ్రెడ్ పైన స్టిచ్ పడితే పైపింగ్ అంతా స్పాయిల్ అయిపోతుందండి. పైపింగ్ థ్రెడ్ మీద స్టిచ్ పడకూడదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాని మీద మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ని పైపింగ్ ఉన్న వైపు ప్లేస్ చేసుకొని పైపింగ్ పక్కనే మన స్టిచ్ పడేలాగా చాలా జాగ్రత్తగా వేయాలండి. ఫస్ట్ అయితే లైనింగ్ కదలకుండా ఒక డమ్మీ స్టిచ్ వేసుకోవాలండి. ఇది లాస్ట్లో మనం విప్పేస్తాము. పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా పైపింగ్ వచ్చేసి పాదం మధ్యలో ఉండేలాగా జాగ్రత్తగా చూసుకుంటూ నెక్కి స్టిచ్ చేయాలండి. మీకు తెలుసా, టైలరింగ్ నేర్చుకునేటప్పుడు పైపింగ్ ఒక్కటి వస్తే మనకి స్టిచ్చింగ్ అంతా వచ్చినట్టే అంటారు. ఎందుకంటే పైపింగ్ అంత కష్టమని. మీరు ఈ పైపింగ్ నేర్చేసుకుంటే మీరు స్టిచ్చింగ్ అంతా నేర్చేసుకున్నట్టే. ఇలా స్టిచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం నెక్ లైన్ అంతా కూడా చిన్న చిన్నగా, నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, అలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలండి. లేదంటే మనం స్టిచ్ చేసిన స్టిచ్ మీద కట్ అయిందంటే మళ్ళీ మనం దాన్ని రిపేర్ చేయొచ్చు, కానీ ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ నెక్ డౌన్ అనేది పెరిగిపోతుందండి. దానికోసం కట్ చేసేటప్పుడే ప్రాపర్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ని రివర్స్ చేసి నెక్ పైన పాదం ఇంచు గ్యాప్తో ఇలా ఒక స్టిచ్ని అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేను 2 నెక్ లైన్స్ కూడా సేమ్ పైపింగ్ పెట్టే స్టిచ్ చేశానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న 2 నెక్ లైన్స్ని షోల్డర్స్ని అటాచ్ చేసేసుకున్నాక చూసారా పైపింగ్ ఎంత బాగా వచ్చిందో. మనం పైపింగ్ వేసామంటే లోపల లైనింగ్ క్లాత్ కానీ బయట మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఎక్కడ కూడా కనిపించకూడదు. ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపించాలి. అసలు పైపింగ్ వేసినట్టు కూడా ఎక్కడా కనిపించదండి, మొత్తం ఇన్విజిబుల్ కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కమెంట్ చేయండి. మరి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.